నమస్తే అండి. మన జగనన్న గవర్నమెంట్లో ఇచ్చిన ఈ వెహికల్స్ వీటిల్ని భీమ్ సరఫరా కాకుండా మామూలుగా చెత్త డిస్పోజ్ చేసి దాన్ని కన్వర్ట్ చేస్తుంటే గవర్నమెంట్ మారినప్పుడు బాగుండేనండి. ప్రస్తుతానికి సమాజంలో మెయిన్ సమస్య చెత్త కరెక్ట్గా డిస్పోజ్ చేయలేకపోవడమే కదా. ఇలా వెహికల్స్ని గవర్నమెంట్ మారినాక వీధుల్లో చెత్త డిస్పోజ్ చేసేదానికి కన్వర్ట్ చేస్తుంటే ఎక్సెస్గా ఉండేవి వాటిని నిరుపయోగంగా వాడే బదులు ఇద్దరు జనరల్ మున్సిపల్ వర్కర్ని పెట్టేసేసి తోపుడు బండి మీద కాకుండా ఇలా మినీ ఆటో లాంటి వాటిల్ని చెత్త డిస్పోజ్కి కన్వర్ట్ చేస్తుంటే బాగుండండి. అన్ని టెక్నాలజీలు డెవలప్ అయిన భారతదేశంలో చెత్త డిస్పోజ్ చేసే టెక్నాలజీ డెవలప్ అవ్వలేదండి. ఆల్రెడీ నిరుపయోగంగా దేనికంటే దానికి వాడే బదులు చెత్త డిస్పోజ్ చేసేదానికి ఇలా మినీ ట్రక్కుల్ని పెట్టుంటే బాగుండండి. ఎక్కడంటే అక్కడ చెత్త పెరిగిపోయి చెత్త భారతదేశం అన్నట్టు ఫారినర్స్ అందరూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు కదా. మన దగ్గర అవకాశం ఉన్నప్పుడు ఇలా చేస్తుంటే బాగుండండి. కొద్దిగా ఎంప్లాయ్మెంట్ దొరుకున్నాయి, డ్రైవర్స్ లాంటి జాబ్స్, తోడు బండి తొయిలా దోసే బదులు జనం ఎక్కువ భారతదేశంలో 150 కోట్ల మంది కరెక్ట్గా దాన్ని చెత్త వేసిన దాన్ని ప్లాస్టిక్ కవర్స్ ఎక్కడంటే అక్కడ పడి ఆవులు ఇవన్నీ దాన్ని తినే బదులు ఇలా మినీ వెహికల్స్ లాంటివి చెత్త డిస్ట్రిబ్యూషన్కి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంటే బాగుందండి.